ఇప్పుడు ప్రెజెంట్ ఏపీలో ఎక్కడ చూసుకున్నా కూడా రాజీనామా గురించి ఎక్కువగా వినిపిస్తుంది. వైకాపా పార్టీకి మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా సరే ఉన్న 10 మందిలో ఎవరో ఒకళ్ళు ఉంటారేమో, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్నారు. మెయిన్ ఎమ్మెల్యేలు, కార్పొరేట్ వాళ్ళు అందరూ బయటకు వస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంకొక ఎమ్మెల్యే బయటకు వచ్చారంట. అది ఎవరు? ఆయన నిజంగానే రాజీనామా చేశారా? ఖచ్చితంగా చేశారు. సో అది ఇప్పుడున్న ఎమ్మెల్యే కాదు, మాజీ ఎమ్మెల్యే, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. అయితే ఇప్పటికే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అవంతి శ్రీనివాస్, మాజీ ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా వైకాపా పార్టీకి రాజీనామా చేసిండు. ఆల్రెడీ లెటర్ను కూడా జగన్మోహన్ రెడ్డికి పంపిండు. సో ఇప్పుడు ఏంటంటే గ్రంథి శ్రీనివాస్ కూడా నేను కూడా రాజీనామా చేస్తున్నా అని మళ్ళీ ఆయన కూడా లెటర్ పంపడం జరిగింది. సో ఎందుకు వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అంటే, ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు ఆల్రెడీ పార్టీ ఓడిపోయింది. ఓడిపోయినప్పటికీ కూడా మాకు మాత్రం చాలామంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. మా మీద నమ్మకం ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసు. మీరు ప్రజలు మమ్మల్ని ఓడిపించవచ్చు, కానీ ప్రజల్లో ఉన్న నమ్మకం అట్లనే ఉంది. 40% ఓటింగ్ వచ్చింది మాకు అని పార్టీ వాళ్ళు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చాలా నమ్మకంతో ఉన్నారు. అదేవిధంగా సంక్రాంతి తర్వాత 26 వారాలు 26 జిల్లాల్లో నేను పర్యటిస్తాననే విధంగా కూడా ఒక మాట అయితే ఇచ్చిండు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పార్టీని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడున్న 11 మందిని పక్కన పెడితే మిగతా వాళ్ళు ఇప్పుడు ఈ విధంగా మాజీ ఉన్న వాళ్ళు, మాజీ ఎంపీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, అందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకరు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. దానికి కారణాలు చెప్పి మరి కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇచ్చిన ఒక రాజీనామా లెటర్ ఇచ్చిన తర్వాత మీడియాతోని మాట్లాడుతూ అవంతి శ్రీనివాస్ కూడా చెప్పాడు. ఈయన కూడా యాక్చువల్లీ దానికి సంబంధించి నేను ఇంకా ఏ ఇతర పార్టీలోకి వెళ్ళాలని అనుకోవట్లేదు, నేను మొత్తంగా రాజీనామా చేస్తున్నాను, పార్టీలో కొంచెం జరిగిన చిన్న చిన్న వివాదాల వల్ల నేను బయటకు వెళ్తున్నాను అంటే అసలు పార్టీలో ఏమవుతుంది, ఎందుకు ఇట్లా కొన్ని అట్లా కూడా మెన్షన్ చేయలేదు. నాకు కొన్ని పర్సనల్ రీజన్స్, వ్యక్తిగత కారణాల వల్ల నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. పార్టీకే కాదు అసలు రాజకీయాలకే రాజీనామా చేస్తున్నా. అండ్ మీరు ఈ పార్టీలో వచ్చిన చోటుకి, మీరు ఇచ్చిన ఈ వాల్యూకి నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి నా రాజీనామాని ఆమోదించండి. ఇట్లు వాళ్ళ పేరు రాసి ఆయనకైతే లెటర్ పంపించారు. సో ఆ లెటర్ పంపించిన తర్వాత కూడా వాళ్ళు ఇప్పుడు మన ప్రజలు ఒక తీర్పు ఇచ్చారో, గత 5 సంవత్సరాలు మీరు పరిపాలన చేశారు. పరిపాలన చేశారంటే ప్రజలు ఇచ్చిన తీర్పు వల్లనే మీరు పరిపాలన చేశారు. సో ఇప్పుడు వాళ్ళ తీర్పు వల్లనే మీరు ఓడిపోయారు. కూటమి ప్రభుత్వానికి ఛాన్స్ ఇచ్చారు. ఈయన కూడా అదే మాట చెప్తున్నాడు. సేమ్ ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒకటే రీజన్. ఇప్పుడు ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చారు, మీకు ఒక ఛాన్స్ ఇచ్చారు, మీరు దాన్ని నిరూపించుకోలేదు, ప్రజల్ని పట్టించుకోలేదు, రాష్ట్రాన్ని పట్టించుకోలేదు, అప్పులు చేశారు. సో ఇప్పుడు అదే ప్రజలు ఇప్పుడున్న కొత్త ప్రభుత్వానికి ఛాన్స్ ఇచ్చారు. సో ఈ ప్రభుత్వం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చి కనీసం ఒక 5 నుంచి 6-7 నెలలు అయింది అంతే. సో ఇప్పుడే మీరు ధర్నాలు చేస్తామేమో, ర్యాలీలు చేస్తాము, వాళ్ళకి నిరసన తెలియజేస్తామంటే వాళ్ళు ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటారు? మీరు ఆల్రెడీ రాష్ట్రం మొత్తాన్ని కూడా అప్పులు చేసి వెళ్ళిపోయారు. సో కనీసం ఆ అప్పులు తీర్చడానికి దాదాపుగా 1-2 సంవత్సరాలు ఖచ్చితంగా టైం పడుతుంది. అది 1-2గా మ్యాక్సిమం తెలిసిన నంబర్ ఎంత మనం మాట్లాడుకున్నాం, 10 లక్షల కోట్లు. మరి తెలియని ఇంకెన్నో ఉన్నాయో. సో అప్పులు తీర్చడానికి వీళ్ళ శ్రమంతా పోతుంటే మరి రాష్ట్రాన్ని ఎప్పుడు అభివృద్ధి చేసుకుంటారు? వాళ్ళు ఇచ్చిన హామీలు ఎట్లా ఎప్పుడు అమలు చేసుకుంటారు? సో ఇదంతా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మొత్తానికైతే వైసీపీ పార్టీ ఒకళ్ళు ఖాళీ చేస్తున్నారు. మొత్తానికి ఖాళీ అవుతుందా, అసలు పార్టీ ఉంటుందా లేదని కూడా చాలా మంది వైసీపీ వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు. సో మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.